సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. పరిపాలన చూస్తే అసలు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన కంటే రెండంతలు ఎక్కువగానే ఉంది. ఆ రోజు చెప్పాడు బాబు, ఆ నాన్నగారి పరిపాలన కన్నా ఒక అడుగు ముందుకే తీసుకెళ్తారన్నాడు. అలాగే ఇచ్చిన మాట కోసం తండ్రిలాగా బాటలో నడిచి మాట తప్పని మడవం తిప్పని వంశంలో పుట్టిన నాయకుడు. ఆ రక్తం కాబట్టి అది పోరాడుతూనే ఉంటది. మాకందరికి మేలు చేస్తున్నాడు. కార్పొరేట్ కాలేజీలు అనేది తుప్పు కుడిసిపోయినాయి. ఈ రోజుల్లో ప్రతి చిన్న బిడ్డను తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియం, నా బిడ్డలందరూ ఇంగ్లీష్ చదువుతున్నారు. పేదవాడు అనేవాడు ఎవడో కూడా తెలుగు మీడియం స్కూల్ అనే దాంట్లో లేకుండా కార్పొరేట్ లో చదివే పిల్లలకి ధీటుగా చదివిస్తున్నాడు. వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చాడు. వాళ్ళందరినీ ఎంతో రిచ్ గా, అందరూ పేద విద్యార్థులు అనే వాళ్ళందరూ లేదు, రిచ్ కిడ్స్ లాగా వెళ్తున్నారు పిల్లల బడికి. అమ్మవాడు ఇస్తున్నాడు, విద్యా దీవెన, గోరుముద్ద, ఇది ఒకటి కాదు చెప్పడానికి సంక్షేమ పథకాలు. వాటన్నిటిని చూసి ఓర్వలేక ఎదవలు ఏదో వాగుతున్నారు కొద్దిగా మాటలు. ఆ మాటలు అసలు లెక్కలేదు. జగన్ బాబు ఒక ఇంటికి కూడా సమానం అయ్యి. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అమ్మవారిని 15,000 ఇస్తానని చెప్పండి. అదంతా వాడు ఎదవ నాటకం. వాడు ఏమీ చేయలేడు. వాడు ఎదవ నాటకాలు ఏదో మాట్లాడుతున్నాడు. అలా ఏం చేయలేని ఎదవా. 500 కోట్లు తినేసి 500 కోట్లు తినేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు. వాడి గురించి మాట్లాడుతున్నాడు. జగన్ బాబు గారి మీద పెట్టారు, ఎంతో ఏడిపించారు. అవన్నీ వట్టి మాటలని తేలిపోయి వాడు ఆరోగ్యం బాగోలేదని ముసలాన్ని అని చెప్పి బయటకు వచ్చాడు. ఆడేమి మంచిగా బయటికి రాలే. న్యాయం ఆడు బొంద. ఆడేం గెలవడు. ఆడు ఎప్పటికీ గెలవడం న్యాయమే కాదు కదా. ఆడు ఎప్పటికీ గెలవడం. ఆడు బుద్ధపప్పు ఆడు గెలవడు, ఆడు రాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఇటు వేసిన కొడుకు, ఆళ్ళతో వీళ్ళతో తొత్తులు పెట్టుకునే కొడుకు. ఆడు ఒక సీటే గెలవలేదు. ఆడేం గెలుస్తాడు ఎదవా. ఒక్క సీటు కూడా రాని జగన్మోహన్ రెడ్డికి అంతు తోస్తా ముందు ఒక సీట్ తెచ్చుకోమను. ఆళ్ళు ఒక సీట్ గెలవమను. ఆ కొద్దిగా ఒక సీట్ గెలవమను. గెలిచి మాట్లాడమను. పిల్లల మీద పిల్లలు చేసుకోవడం కాదు అది. రాజకీయం అంటే ఏంటో నేర్చుకోమని. సినిమాలు చూస్తాం, పిల్లలు మారుతాం కాదాడు. రాజకీయం అంటే నేర్చుకోమని. జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోమనండి. ఏదో మాటలు మాట్లాడొద్దని చెప్పు. ఆడంతా మోసం అండి. వాడు చేసే ప్రతిదీ మోసమే. ఈయన చేసే సంక్షేమ పథకాలు చూసి కళ్ళు గుట్టేసి ఎదవలు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమి జరగని. ఫస్ట్ మీరు ఒకటే నిదర్శనం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ లీడరు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అందరికి న్యాయం చేస్తాడు, మంచి చేస్తాడు అని అందరూ ఓట్లేస్తాం. జగన్ బాబుని కాదని. ఏం చేశాడు? ఏమీ చేయలే. ముసలాడు అయిపోయాడు. వాడికి ఏమీ లేదు. ముసలాడు అయిపోయాడు. ఏం చేయలేక ముసలాడు అయిపోయి పోరాటం గెలవాలని తపంతో ఏదో పెచ్చవాడు అవుతున్నాడు. పెద్ద సైకో ఆడే. సైకో కాదీనా. అందరు ప్రజల దీవెన, దేవుడి దీవెనతో ఇంకా వెలిగిపోతాడు. మళ్ళీ జగనే. ఎన్నిసార్లైనా జగనే. మీరు ఎన్నిసార్లైనా జగనే వస్తాడు. ఫ్యానే తిరుగుద్ది. ఆయన చల్లని నేడు కదా. మేము ఎప్పుడు క్షేమంగా ఉంటాం. దేవుడి తర్వాత మాకు దేవుడు అనేది వాడు జగనే. అది సైకిల్ రావాల్సిన ఇల్లు జగన్ ఇచ్చాడు మాకు. సైకిల్ ఏం చేయాలి మాకు. ఏం ఫ్యాను మళ్ళీ ఫ్యానే. పరిపాలన నెంబర్ 1గా ఉంది. జగన్ గారు చేసే పరిపాలన ఎవ్వరు కూడా చేయలేరు. ఆయన మహానుభావులు. దేవుడితో సమానం మాకు ఆయన. దేవుడే. ఇవాళ పేదవాళ్ళని ఎంతో మందిని బతికిస్తున్నాడు. ఇవాళ ఆయన సొంతోళ్ళు కూడా 1 రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు జగన్ గారు ఇవాళ ఎంతోమంది అనాథులను బతికిస్తున్నారు. ఎంతోమందికి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎంతోమందికి క్యాన్సర్ వ్యాధులకే కానీ, మరి కడుపులో నొప్పులే కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లకు సహాయం ఎంత అద్భుతం అంటే మామూలు అద్భుతం కదా అది. జగన్ గారు అసలు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎవరు కూడా రాలేరు. జగన్ గారే ఒక 30 సంవత్సరాల వరకు కూడా ఉండాలని మా ఆశ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు ఎదుర్కోలేక అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతారంటున్నారు. జగన్ గారు ఏం చేయలేదు. ఆయన చేసిన తప్పుకి, చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకి ఆయన వాళ్ళు జైల్లో కూర్చున్నాడు. ఓసలు లెక్క పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన అసలు మంచిది కాదు. ఆ రోజులో డోక్రా వాళ్ళకి రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలే. ఆ రోజున మేము డోక్రా కట్ల రుణమాఫీ చేస్తానన్నాడని కట్టకపోతే మనిషికి 10,000 వడ్డీ వేశాడు బ్యాంకు వాళ్ళు. మనిషికి 10,000 అయితే ఇవాళ మరి రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. మరి మేము ఎక్కడ తెచ్చి కట్టమని నా గ్రూపులోనే 2 మనుషులు తప్పుకున్నారు. మరి అలాంటివన్నీ కూడా ఎంతోమందికి జనాలకు అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన వారి పరిపాలన చేస్తా సరిపోడు. జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నాడు, పక్కగా చేస్తున్నాడు. రుణమాఫీ చేస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, రైతు భరోసా వేస్తున్నాడు, మరి 40 సంవత్సరాల వాళ్ళకి వేస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా జగన్ గారు
ఎంతోమంది పేదవాళ్ళని కాపాడుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి రానివ్వన్నారు. వాళ్ళు ఏదో మొరుగుతామంటారు, అవి మామూలు మాటలు కావు, అవి పనికి మళ్ళీ మాటలు. ఆయన వచ్చేది లేదు పెట్టేది లేదు, ఆయన ఏదోదో చేస్తా ఉంటాడు. ఆ పవన్ కళ్యాణ్ అన్నవాడు ఆ సినిమాలు తీసుకొని బతికేదానికి ఎందుకు ఈ పార్టీలు? ఈ పార్టీల్లోకి వచ్చి వాళ్ళకెళ్ళి కాసేపు వీళ్ళకెళ్ళి కాసేపు ఎగేసి దిగేసి తగాదాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నాడు. నికరం లేనాడు పవన్ కళ్యాణ్. వీళ్ళు నికరంగా నిలబడాలి, నికరంగా నిలబడి ఒక పరిపాలన వీళ్ళ ప్రజలకి సాయం చేయాలి. అది మరి నేను వస్తే తొక్కుబెట్టి నార తెస్తా చెక్కు బయట జగన్ అంటున్నాడు. వింటున్నాము. కుట్లప్పు తీసుకొడతా, చెప్పులు పెట్టి కొడతా, తోలు తెస్తా ఇవన్నీ అంటున్నాడు. అనుకోని అవన్నీ పోతాయి. దేవుడు ఉన్నాడు, జగన్ గారి పక్షాన దేవుడు ఉన్నాడు. జగన్ గారు సహాయించి మళ్ళీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి. జగన్ గారే గెలుతారు. మరి చంద్రబాబు నాయుడు కూడా నేను అధికారంలోకి వస్తే ఆడవాళ్ళకి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం గ్యాస్ అదంతా పట్టిదే, అదంతా పట్టిదే, అదంతా పట్టిదే. జరగని పని అది. చేయడు చేయడు. ఓకే. సరే. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అసలు పరిపాలన బాగలేదు. రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. డాక్టర్ వాళ్ళకి అన్యాయం చేశాడు. అందుకని మరి మేము జగన్ గారి పక్షాన ఉన్నాం. మేము పోలవరం వారంటీస్ అండి, బాగుంది, అంతా బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన అంతా చక్కగా జరుగుతుంది. వారంటీస్ అందరం బాగా పనిచేస్తున్నామని అందరూ మెచ్చుకుంటున్నారు. మా వలన అన్నీ అందుతున్నాయని అందరూ ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి వాలంటీర్లు కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం వల్ల జనాలు నమ్మటం, కొంతమంది నమ్ముతున్నారు, అందరూ నమ్మరు. అటువంటివన్నీ జగన్ గారి నమ్మకం ఉంటే అందరూ బాగుంటారు. అదే కాదు, ఈ మధ్యకాలంలో ఉమెన్ ట్రాఫిక్ జరుగుతుంది, వాలంటీర్ అంటున్నారు. ఎలా వచ్చి పరిణామాలు దానివల్ల మీ వాలంటీర్లు కూడా బ్యాడ్ నేమ్ వచ్చిందని కూడా కొంతమంది చెప్తున్నారు. బ్యాడ్ నేమ్ వస్తే మరి అందరూ జనాలు జగన్ వస్తే ఎందుకు వస్తున్నారు? అది ఎన్నో మరుగుతుంటాయి, మేము పట్టించుకోము. అంతే. వారంటీలు మా జగన్ ఉన్నంత వరకు మేము బాగా పనిచేస్తున్నామని అనుకుంటున్నారు. జనాలు కూడా అలాగే వస్తున్నారు. మీరు కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలుగా ఇస్తున్నారంటగా? మేము అదేమీ ఉండదు, అందరికీ కుల మత భేదం ఏమీ లేకుండా అందరికీ ఇస్తున్నాం, అన్నింటికి ఇస్తున్నాం. మాకు ఆ భేదాలు ఏమీ ఉండవు జగన్ గారి లాగా. కొంతమందికి లంచాలు కూడా తీసుకుంటున్నారని చెప్పి కూడా మాకు అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు వరకు కూడా జగన్ గారు పరిపాలన వచ్చిన కానుండి అటువంటి ఏమీ లేవు. అన్ని కరెక్ట్ గానే పడుతున్నాయి. మాకు ఇచ్చే 5,000 వేతనం బాగుందండి. మా బాబ్జీ గారు సర్పంచ్ గారు, మాకు చాడ్రే మండలం చెలికాని అనుష గారు ఉన్నంత వరకు మాకు ఏ లోటు లేదు. ఆయన వల్ల మేమంతా మంచిగా కోరుకున్నాం. మాకు మళ్ళీ జగన్ గారి సీఎం కావాలని కోరుకుంటున్నాం. వారంటీలు అందరం కలిసి మేము కులం చూడం, మతం చూడం, భేదం చూడం, ఏం చూడం. పరిపాలనగా మొత్తం అందరికి సమానంగానే చేస్తున్నాం. మేము మాకు ఈ జాబ్ నచ్చింది, మేము ఇలా చేయడం బాగుంది. మాకు జై జగన్. అంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ బాగుంది అంటారు. బాగుంది అంటున్నారు. అంత జగన్ గురించి అంతా బాగానే ఉంది అంటున్నారు. చెప్పండి అక్క. సూపర్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాను అంటాడు, చంద్రబాబు నాయుడు జగన్ అన్నే గెలుస్తారు. చంద్రబాబు నాయుడు అంటే నేను గెలిస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ అవన్నీ నమ్మేలాగలేము. జనాలు అవి నమ్మరు. జగన్ అనే పూర్తిగా గెలుస్తారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అన్నయ్య ఇప్పుడు దాకా మాకు అన్ని చేశారు, ముసలోళ్ళకి మసలు అన్ని చేశారు, ఏది వేస్ట్ చేయలేదు. కాకపోతే అన్నయ్యకే ఎక్కువ పదవి ఉంది. సూపర్ ఉంది. అందరు బాగుంది అంటున్నారు. ఎందుకంటే అన్న మాట తప్పడం మడం తిప్పడం కాబట్టి. చంద్రబాబు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేపిస్తాను, అమ్మకు 115,000 ఇచ్చాడు. ఒకసారి 10,000 వేసాడు. సత్యం బ్యాంకులోకి వెళ్ళి గాలి అడగా ఎండ అసలు మంచి లేక చచ్చిపోయాం. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన చేశారా? చేశారు. ఎందుకని అంటారు? అకౌంట్లలో కూడా వేశారు. సూపర్ గా ఉంది. మరి పవన్ కళ్యాణ్ నేను జనసేన టీడీపీ కలిసి వస్తాం, 160 సీట్లు ఒక్క సీటు కూడా రానివ్వన్నారు. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.